పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. అందులో భాగంగా ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ ప్రకటించింది. ఇందులో ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన 3 యువకులు ఉన్నారు. వీరిలో తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్ సలీం ఉండగా, నిజామాబాద్ జిల్లా మల్లేపల్లికి చెందిన ఎండి అబ్దుల్ అహద్ అలియాస్ ఎంఏ అహద్ ఉన్నారు. నెల్లూరు జిల్లా ఖాజానగర్కు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళకు చెందిన 11 మంది, కర్ణాటకకు చెందిన 5, తమిళనాడుకు చెందిన 5 మోస్ట్ వాంటెడ్ లిస్టులో తెలిపింది. వీరి ఆచూకీ తెలిస్తే చెప్పాలని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం ఇస్తామని ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సంధ్య, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ ను ప్రకటించింది. ఇందులో ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించిన 3 యువకులు ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఇస్లాపూర్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్ లోని మల్లేపల్లి చెందిన ఎండి అబ్దుల్ అవద్, అదేవిధంగా అలియాజ్ అసద్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు సంబంధించిన బుచ్చిరెడ్డి పాలకు సంబంధించి ఖానాపూర్ సంబంధించిన షేక్ ఇలియాజ్ అహ్మద్ ప్రస్తుతానికైతే మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారికి సంబంధించి కూడా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో కూడా ప్రకటించింది. కేరళకు సంబంధించి 11 మంది ఉండగా, ఇక కర్ణాటకకు సంబంధించి 5, తమిళనాడుకు సంబంధించి 5 ఉన్నారు. మొత్తంగా వీరందరినీ కూడా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ గా ప్రకటించింది. వీరికి సమాచారం సంబంధించి కూడా సమాచారం తెలిపిన వారికి కానీ ఆచూకీ ఇచ్చిన వారికి కూడా పారితోషికం ఇస్తామంటూ కూడా ప్రకటించిన పరిస్థితి. విస్తృత మోస్ట్ వాంటెడ్ ఇస్తామని ఇప్పటికే వీరికి సంబంధించి కదలికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా నిఘా ఉంచిన ఎన్ఐఏ అధికారులు వీళ్ళకి సంబంధించి ఎలాంటి సమాచారం అందించినా కూడా వారికి సరైన పారదర్శక విషయాన్ని ప్రకటించినట్టుగా తెలుస్తుంది. సంధ్య, అయితే కిరణ్, ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు కావచ్చు, ఇతర అంటే వీళ్ళకి సంబంధించి ఎన్ని బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయనుకోవాలి? ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొన్ని వందలాది మందికి సంబంధించిన వారిని కూడా విచారణ జరిగింది. వీళ్ళ కదలికలకు సంబంధించి వీరు గతంలో ఏమేం చేశారు ఏంటన్న కూడా కోణంలో పూర్తి స్థాయిలో అటు ఎన్ఐఏ కూడా దృష్టి నేపథ్యంలో తాజాగా వీరిని కనుగొనేందుకు ఒక మోస్ట్ వాంటెడ్ లిస్ట్ ప్రకటించింది. అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారే 3, ఇక మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వారి నేపథ్యంలో కూడా గడిచిన కొద్దేళ్లుగా ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసుకు సంబంధించి కూడా ఇలా ముమ్మర దర్యాప్తు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సంధ్య, అయితే ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి ఎవరైనా వివరాలు తెలిపే వారికి అంటే ఎలాంటి భద్రతను కల్పించే అవకాశాలు ఉండొచ్చు? దానికి సంబంధించిన మార్గదర్శకాలు ఏమైనా రిలీజ్ చేశారా? ఖచ్చితంగా ఇప్పుడు దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 3 యువకులకు సంబంధించి కూడా సమాచారం అందిస్తే వారికి సరైన పారదర్శకం ఇస్తామంటూ కూడా ఒక నెంబర్ కూడా ప్రకటించడం జరిగింది. వారి వివరాలను ఇచ్చిన వారి సంబంధించిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచి వారికి భద్రత కల్పించే అవకాశం. ఎందుకంటే ఎన్ఐఏ కేసుకు సంబంధించి కూడా ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఇప్పటికే అనేక రకాల సంబంధించిన కేసులను కూడా చేయించిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కూడా వాళ్ళ కదలికలకు సంబంధించి కావచ్చు, లేకపోతే వారి ఆచూకీ చెప్పిన వారికి కూడా భద్రత కల్పిస్తామంటే ఇప్పటికే ఎన్ఐఏ ప్రకటించింది. సంధ్య, ఓకే, రైట్ కిరణ్.